సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ పప్పు. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ శృతి వ్లాగ్స్. మామిడికాయ పప్పు చేయడానికి ముందుగా కందిపప్పు తీసుకోండి. తీసుకున్న కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోండి. ఇలా నానిన పప్పులో 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోండి. మరీ పుల్లగా ఉంటే కొన్ని తగ్గించి వేసుకోండి. ఇందులోనే పసుపు యాడ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకాకులు, ఒక 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపోయేంత కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే పప్పు ఉడికేంత వరకు సరిపోయే వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. బాగానే వేడింది. జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పప్పులో యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేదాకా ఉంచాలి. 5 మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన మన మామిడికాయ పప్పు రెడీ.